సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలియట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే జియో గురించి. సో జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది విత్డ్రా చేసుకుంది. సో రిలయన్స్ జియో షాక్ వరుస ఆఫర్లతో సంచలనం సృష్టించిన జియో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సమ్మర్ సర్ప్రైజ్ ప్లాన్ వెనక్కి తీసుకున్నట్లు జియో సంస్థ తెలిపింది. అంటే ఈ యొక్క ట్రాయ్ ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జియో ప్రకటించింది. కాగా 99 ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 303 రీఛార్జ్ చేసుకొని 3 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ కొనసాగుతుందని జియో వారం క్రితమే ప్రకటించింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి. సో అసలు ఈ ఆఫర్ ఏంటి, ఈ ట్రాయ్ ఆదేశాలు అసలు ఎందుకు రూల్స్ బ్రేక్ చేయాల్సి వచ్చింది ఏంటంటే, ఇది వచ్చేసి ట్రాయ్ అనేది ఒక మనకి అధికార సంస్థ అనమాట. ఈ ఎయిర్టెల్ ఈ సంస్థలు ఎలా అయితే ఉన్నాయో అదొకటి ట్రాయ్కి మన మెయిన్ పాయింట్ అనమాట. ట్రాయ్ అనేవాళ్ళు ఏ అధికారం ప్రకటించినా మనం రూల్స్ అనేది బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఇది మనం 31 మార్చ్ లోపు లాస్ట్ సెకండ్లో ఇది మనం ఆఫర్ అనేది పెంచడం జరిగింది. అంటే ఏప్రిల్ 15 వరకు 303 రీఛార్జ్ 99 ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 3 నెలల పాటు ఫ్రీ అని ప్రకటించడం అనేది జరిగింది. సో ఏంటంటే ఆ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ ఏప్రిల్ 15 దాకా కాదు. ఈ 303 రీఛార్జ్ అంటే ఇవాళే ఆగిపోవచ్చు, రేపే ఆగవచ్చు. ఈ ట్రై నోటీసులు అనేది జియో వాళ్ళకి జారీ చేసింది. ఏ క్షణానైనా నిలిచిపోవచ్చు. అంటే ఈలోపు 303 రీఛార్జ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి చేసుకోబోయే వాళ్ళకి సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ కంటిన్యూ అవ్వదు. యథావిధంగా మీరు 303 రీఛార్జ్ కానీ 499 ప్లాన్ కానీ ఏదో ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి తెలిసిన వరకు కొంత న్యూస్, ఇంకా పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ రేపు మీ ముందుకు వస్తాను మా తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ ద్వారా. ఇంకా మనకి క్లారిటీగా తెలియదు, మీకు కొన్ని పిక్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో నేను కస్టమర్ కేర్తో కూడా మాట్లాడాను, ఆ వీడియో కూడా కొంచెం మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు మనకి ట్రై రెగ్యులేటరీ అథారిటీ ఏం చేసిందంటే 303 సమ్మర్ స్పెషల్ ఆఫర్ ఏదైతే ఉందో అది ఆపేయాలని ఆర్డర్స్ ఇచ్చింది సార్. సో ఆర్డర్స్ అనేది పాటించాలి కాబట్టి మనము ఒకటేసారి అది స్టాప్ చేయడం కుదరదు కదా సార్. సో రాబోయే రోజుల్లో అది స్టాప్ అయిపోతుంది. ఓకేనా సార్? అంటే ఇక 303 అనేది ఉండదా సార్? అంటే సార్ మీకు ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంకా మన దగ్గర నుంచి స్టాప్ కాలేదు, అది రాబోయే రోజుల్లో అయిపోతుంది. దాని లోపలైతే ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ బెనిఫిట్స్ వస్తాయి. ఓకేనా సార్? అంటే సార్ ఇప్పుడు మీరు 303 చేసుకున్నారు కదా. అవును సార్, రీఛార్జ్ చేసాను. బెనిఫిట్స్ వస్తాయి. ఓకే సార్. ఓకేనా? మీకు 3 months బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకెవరైతే ఇప్పుడు ఫ్రీ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కంటిన్యూ అవుతాయి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాదు సార్, 303 సమ్మర్ స్పెషల్ ఆఫర్ ఏదైతే ఉందో మీరు ముందే చేసుకున్నారు కాబట్టి మీకు వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకా జియో తరఫు నుంచి ఇంకా విత్డ్రా అనేది కంప్లీట్ గా అయిపోలేదు. ఓకే ఓకే. సో అది అయిపోయే లోపల ఎవరెవరైతే రీఛార్జ్ చేసుకుంటారో అందరికి బెనిఫిట్స్ వస్తాయి. అంటే ఈ నైట్ లోపు అవ్వచ్చు, రేపే అవ్వచ్చు అనేది క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఈ నైటే కాదు, రాబోయే రోజుల్లో అవుతుంది. రాబోయే రోజుల్లో అవుతుంది. ఓకే. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. నేను చెప్పింది అర్థమైందా సార్ మీకు? ఎందుకంటే ట్రై ఆర్డర్ ఇచ్చింది కాబట్టి స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలి కాబట్టి స్టాప్ చేసే లోపల ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళందరికీ బెనిఫిట్స్ వస్తాయి. ఓకేనా సార్? అంటే ఇప్పుడు 303 99 303 అనేది స్టాప్ అవుతుంది. అంటే ఈ సమ్మర్ సర్ప్రైజ్ పొందటానికి ఏప్రిల్ 15 దాకా పొడిగించారు కాబట్టి ఇది అనేది ఈ లోపే చేసుకుంటే అవుతుంది, లేకపోతే లేదు. ఇక అలా కాదు సార్, 99 అనేది స్టాప్ కాదు. 99 అనేది ఏప్రిల్ 15 వరకు లాస్ట్ డేట్. ఓకేనా? అది ప్రైమ్ మెంబర్షిప్, అది పక్కన. ఓకేనా సార్? అది సెపరేట్. ఈ 303 స్పెషల్ ఏదైతే 3 months ఉందో దాని గురించి ఏంటంటే ట్రై స్టాప్ చేయమంది కాబట్టి దాని ఆర్డర్స్ పాటించాలి కాబట్టి స్టాప్ చేయడం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో స్టాప్ అవుతుంది. అది ఇప్పుడు స్టాప్ కాలేదు ఇంకా. ఓకే ఓకే. స్టాప్ అయ్యే లోపల ఎవరెవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళందరికీ బెనిఫిట్స్ వస్తాయి. 303 కానీ 499 ఏ రీఛార్జ్ చేసుకున్నా ఆ బెనిఫిట్స్ వస్తాయి. ఓకేనా? హేమంత్ గారు, ఇది విత్డ్రా చేసిన సంగతి నిజమే అండి. కాకపోతే ఇది కంటిన్యూషన్ ఇంతకు ముందు వరకు ఉంది కదా కంటిన్యూ, అంటే ఇప్పుడు డిస్కంటిన్యూ ఇంకా దీని మీద అప్డేట్ లేదు ప్రస్తుతానికి అయితే. ఓకే సార్. వస్తే ఒకవేళ అయితే రేపు తర్వాత నుంచి ఏదైతే సబ్స్క్రిప్షన్స్ వస్తాయో ఓకే వాళ్ళకి రేపటి నుంచి ఎవరు చేసుకుంటారో వాళ్ళకి ఉండదు ఇది మోస్ట్లీ. ఎందుకంటే ఈ రోజు వచ్చింది కదా డిస్కంటిన్యూ అని చెప్పి. సో ఈ రోజు కంటే ముందు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ వస్తుంది 31 మార్చ్ లోపు. ఓకే సార్. చేశారు కదా మీరు, ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజు ఎవరైతే చేస్తున్నారో ఈ రోజు వరకు ఉంటుంది వ్యాలిడిటీ. ఎందుకంటే డిస్కంటిన్యూషన్ ఈ నైట్ 12 దాకా అది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదండి. ఈ రోజు గురించి ఉందో లేదో, నిన్నటి వరకైతే ఎవరైతే చేయించారో వాళ్ళందరికీ ఉంది. కన్ఫర్మేషన్ ఈ రోజు వాళ్ళకి కూడా ఉందా లేదా అన్నది మనకు కూడా లేదు కన్ఫర్మేషన్. అంటే డిస్కంటిన్యూ అనేది వాళ్ళతో అయిపోయింది. రేపు నుంచి రీఛార్జ్ చేసే వాళ్ళకి సమ్మర్ సర్ప్రైజ్ అనే ఆఫర్ రాదు. అది కన్ఫర్మేషన్ లేదండి ఇంకా. లేదు సార్. ఓకే. అంటే ఆల్రెడీ న్యూస్ లో అంతా వచ్చేసింది, మీకు ఫస్ట్ అప్డేట్ వస్తుంది. మన దగ్గర లేదండి కన్ఫర్మేషన్ అది. ఓకే సార్. అంతేనా? ఏదైనా సాయం కోరుకుంటున్నారా అండి మీరు? లేదు సార్.
సో చూసారు కదా కస్టమర్ కేర్తో కాల్తో మాట్లాడడం మనం కూడా. సో వాళ్ళు కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది రాలేదు. సో ఇంకా పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్స్ రేపు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.